గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను గోపి పొదలి. ఇవాళ మనం ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్ని చూద్దాం. 25th సెప్టెంబర్ ఆర్టికల్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఆర్టికల్ ఏంటి అంటే రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి అంటే కథన రంగంలో కలిసికట్టుగా, అంటే రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ రక్షణ వ్యవస్థలో కథన రంగంలో కలిసికట్టుగా వెళ్ళాలని చెప్పేసి ఉందన్నమాట. అసలు దేని గురించి చూద్దాం ఒకసారి ఆర్టికల్. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ను చావు దెబ్బ కొట్టింది భారతదేశం. అవును, పహల్గామ్ ఎప్పుడైతే ఉగ్రవాద దాడి జరిగిందో ఆ ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్ను చేపట్టి భారత ప్రభుత్వం చావు దెబ్బ కొట్టింది. త్రివిధ దళాల సమన్వయంతో సమర్థంగా శత్రు లక్ష్యాలను ఛేదించాయి, ఉగ్రవాదుల శిబిరాలను నాశనం చేశాయి. అయితే ఆపరేషన్ సింధూర్ నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. మరోవైపు నష్టాన్ని తగ్గించి శత్రువులను కకావికలం చేయాలంటే యుద్ధ విమానాలు స్థానంలో డ్రోన్ దండును ఎక్కువగా ఉపయోగించాలి. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే యాక్చువల్గా ఏమైంది, మనం ఏం చేసాము, యుద్ధం చేసేటప్పుడు యుద్ధ విమానాలను అంటే యుద్ధ ట్యాంకర్స్ ఏవైతే ఉంటాయో ఆ యుద్ధ ట్యాంకర్స్ని యూజ్ చేసామన్నమాట. ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ యుద్ధ ట్యాంకర్స్లో మనం డ్రోన్ వ్యవస్థను వాడాలి, అంటే డ్రోన్ వ్యవస్థ ద్వారా యుద్ధం చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఈ డ్రోన్ వ్యవస్థ అంటే ఎప్పుడైతే నువ్వు యుద్ధ విమానాలను వాడుతుంటావో ఈ యుద్ధ విమానాలను వాడటం వల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరణాలు అనేవి ఎక్కువగా సంభవిస్తాయి. సో దానివలన ఇక్కడ మరణాలు సంభవించడం వలన దాని స్థానంలో మనం డ్రోన్ వ్యవస్థను కనుక ప్రవేశపెడితే ఈ డ్రోన్ వ్యవస్థను ప్రవేశపెట్టడం వల్ల ఏమవుతుంది, మరణాల సంఖ్య అనేది తగ్గుతుంది. సో అది అనమాట. అందుకే డ్రోన్ దండును ఎక్కువగా ఉపయోగించాలని చెప్తున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో త్రివిధ దళాల థియేటరైజేషన్ అత్యావశ్యం అన్నమాట. అది నెక్స్ట్ చూద్దాం. ఒకప్పుడు శత్రువు భూభాగాన్ని కైవసం చేసుకోవడానికి యుద్ధాలు జరిగేవి. అంటే ఒకప్పుడు యుద్ధాలు ఎలా జరిగాయంటే శత్రు భూభాగాలు ఏవైతే ఉంటాయో వాటి కోసమే జరిగాయి. అంటే ఆ భూభాగాలను కైవసం చేసుకోవడం కోసం మాత్రమే యుద్ధాలు అనేవి జరిగాయి అన్నమాట. కానీ ఇప్పుడు ఆ వైఖరి అనేది చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు వైఖరి చేంజ్ అయిపోయింది. భూమిని ఆక్రమించకుండా సరిహద్దు అవతల నుంచే అగ్నివర్షం కురిపించి కకావికలం చేయడం యుద్ధ వ్యూహంలో కీలకంగా మారింది. ఈ ఎత్తుగడలు సాధారణ యుద్ధ రీతిలో భిన్నంగా ఉంటాయి. చూడండి, ఆపరేషన్ సింధూర్లో మన యుద్ధ విమానాలు నేరుగా పాక్లోకి ప్రవేశించకుండా మన భూభాగం నుంచే రకరకాల క్షిపాలను ప్రయోగించాయి. పాక్లో ఉగ్రస్థావరాలను తుత్తులను చేశాయి. సో భారత్ నుంచి దూసుకెళ్లిన బ్రహ్మోస్ క్షిపణి, ఇవి గుర్తుపెట్టుకోండి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉపయోగించబడిన ఏంటి అంటే బ్రహ్మోస్ క్షిపణి పాక్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులను, డ్రోన్లను మన గగనతల రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా, అంటే మన గగనతల రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది సమర్థవంతంగా ఎదుర్కొంది. అంటే ఏంటి గగనతల వ్యవస్థ అంటే ఏంటంటే ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి క్షిపణులు కానీ డ్రోన్లు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని మన భూమి అంటే భూ ఉపరితలం చేరకముందనే ఈ గగనతల వ్యవస్థ ఏం చేస్తుందంటే గాల్లోనే పేల్చేస్తుంది. అది అనమాట గగనతల రక్షణ వ్యవస్థ అని అంటే. నెక్స్ట్ ఉన్న చోట నుంచి కదలకుండా శత్రువు పనిపెట్టే సత్తా తనకుందని భారత్ చాటి చెప్పింది. అంతే కదా, భారత్ సైన్యం, వాయుసేన, నౌకాదళం, ఇస్రో శాస్త్రజ్ఞులు, సైబర్ యుద్ధ నిపుణులు, గగనతల రక్షణ వ్యవస్థ సిబ్బంది కలిసికట్టుగా పోరాడి విజయం సాధించడం జరిగింది. అంటే ఆపరేషన్ సింధూర్ ద్వారా గగనతల రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో ఇతర దేశాలకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మళ్ళీ ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ స్వదేశీ ఆయుధాలే మేలు, అంటే భారతదేశంగా మన రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకోవడానికి మనం తయారు చేసుకున్నటువంటి రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో అదే మేలు అని చెప్పేసి ఆర్టికల్ ఇచ్చారు. ఇక్కడ చూద్దాం అసలు ఏంటి అంటే భారత వాయుసేన దూరశ్రేణి బ్రహ్మోజు క్షిపణితో పాటు, ఈ బ్రహ్మోజు క్షిపణి అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే బ్రహ్మ ప్లస్ మాస్క్, ఈ నదుల యొక్క కలయిక ద్వారా ఏర్పడింది ఈ బ్రహ్మోస్ క్షిపణి అనేది మనం ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నాము అంటే రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాం. ఇదే రష్యా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి మనం ఈ బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను ఏ దేశానికి ఎగుమతి చేశాము అంటే ఫిలిప్పీన్స్. ఏ దేశానికి? ఫిలిప్పీన్స్కి దిగుమతి చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి
ఫిలిప్పీన్స్కి దిగుమతి చేసాం ఎగుమతి చేసాం సారీ. ఓకే. భారత వాయుసేన దూరశ్రేణి బ్రహ్మోస్ క్షిపణితో పాటు స్కాల్ప్ క్రూజ్ క్షిపణి, హ్యూమర్ ప్రెసిషన్స్ గైడెడ్ బాంబులను ప్రయోగించింది. అంటే ఒక బ్రహ్మోస్ క్షిపణే కాదు, స్కాల్ప్ క్రూజ్ క్షిపణి, హ్యూమర్ ప్రెసిషన్ గైడెడ్ బాంబులను ప్రయోగించింది. ఆత్మాహుతి కామికేజ్ అంటే ఏంటి అంటే ఆ డ్రోన్లను వదిలేస్తే చాలన్నమాట, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా పేలిపోతాయి అన్నమాట. యుద్ధ విమానాల కన్నా చవకగా లభించే ఈ క్షిపణులను డ్రోన్లు శత్రువులకు భారీ నష్టాన్ని కలిగిస్తాయి. అంటే ఈ డ్రోన్లు ఏవైతే ఉన్నాయో యుద్ధ విమానాలు అవి చాలా విపరీతమైనటువంటి ధరను అంటే విపరీతమైన ధర పలుకుతాయి. సో ఆ ప్లేస్లో మనం ఏంటి అంటే ఈ డ్రోన్లను యూస్ చేయడం వల్ల అంటే మానవరహిత డ్రోన్లను యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి నష్టం అనేది తగ్గుతుంది అనమాట. సో ఈ నష్టం తగ్గించడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి అంటున్నాడు. అది శత్రువులకు భారీ నష్టాన్ని కలిగిస్తాయి. ఇరాక్, లిబియా, సిరియాలో వాడిన స్కాల్ప్ క్షిపణి విమానం నుంచి ప్రయోగించే అస్త్రం అనమాట. ఒక్క స్కాల్ప్ క్షిపణి ధర 10 నుంచి 12 కోట్ల రూపాయలే, అంటే తక్కువగా ఉంటుందని చెబుతున్నాడు. ఇది శత్రు స్థావరాలు, విద్యుత్ కేంద్రాలు, విమానాశ్రయాలపై విరుచుకుపడి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. జీపీఎస్ లేజర్ అమర్చిన హ్యూమర్ ప్రెసిషన్ గైడెడ్ బాంబు గురి తప్పకుండా శత్రువులపై పడి బీభత్సం సృష్టిస్తుంది. అంటే ఏంటి, ధర తక్కువగా ఉంటుంది కానీ అది చేసేటువంటి విధ్వంసం మాత్రానికి చాలా దారుణంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. ఇలాంటి మధ్యశ్రేణి క్షిపణి ధర దాదాపు 3 కోట్ల రూపాయలు. అది స్థిరమైన స్థావరాలనే కాకుండా సంచార శత్రు శకటాలను కూడా తునాతునకలు చేయగలదు. అంటే స్థిరమైన స్థావరాలే కాదు, సంచారం అంటే వాహనంలో ఉన్నటువంటి వాటిని కూడా అది నాశనం చేస్తుంది అనమాట. ఆకాశంలో తుచ్చాడుతూ సరైన సమయం దొరకగానే నేల మీద శత్రువుపై విరుచుకుపడే బాంబును లాయిటరింగ్ మ్యునిషన్ ఆత్మాహుతి అంటే కామికేజ్ డ్రోన్గా పిలుస్తారు దీన్ని. ఒక్కొక్కటి 5 కోట్ల రూపాయల ధరలు పలికే ఈ డ్రోన్ శత్రు భూభాగంపై ఎగురుతూ నిఘా వేస్తుంది. వీలు చూసుకొని శత్రువు మీద పడుతుంది. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన వెంటనే భారత్ కొన్ని విమానాలను కోల్పోయిందనే వార్తలు వచ్చాయి. ఆది నుంచే విమానాలను కాకుండా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించి ఉంటే, అంటే ఆ విమానాలనే కాకుండా క్షిపణులను కానీ డ్రోన్లను కానీ ప్రయోగించి ఉంటే ఇలాంటి ఫలితం వచ్చేది కాదని చెప్పేసి, అంటే ఇంకా ఎక్కువగా ఆది నుంచి ఇక్కడ ఏమన్నాడంటే ఆది నుంచే విమానాలను కాకుండా క్షిపణులు డ్రోన్లను ప్రయోగించి, అంటే డ్రోన్లు అనేవి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మానవ రహితమైనవి. అంటే ఇక్కడ ఏంటంటే నీకు ఈ నష్టం అనేది ఎక్కువగా జరగదు. అలా ప్రయోగించిన ఆశించిన ఫలితాలు సాధించే వాళ్ళమా అన్నది సంభావలోకనం చేసుకోవాలి. అంటే ఒకవేళ నిజంగా అలా జరుగుంటే కనుక నిజంగా జరుగుండొచ్చేమో నిజంగా ఇంకా ఎక్కువ మానవ నష్టం జరగకుండా జరిగేదేమో అనేసి అంటున్నాడు అనమాట. నెక్స్ట్ పాయింట్, యుద్ధ విమానాలు చాలా ఖరీదైనవి. ఒక్క విమానం కూడిన నష్టం 100 కోట్లు వస్తుంది. మనం యూజ్ చేసిన ప్రతిదీ కూడా యుద్ధ విమానమే, ఫైటర్ జెట్ అనమాట. సో ఒక్క విమానం కూడిన 100 కోట్ల నష్టం వస్తుంది. సుశిక్తుడైన పైలటర్ను కోల్పోతాం. ఒక బ్రహ్మోస్ క్షిపణి ధర 18 నుంచి 22 కోట్లు కాగా పృథ్వీ క్షిపణి ధర ఎంత 4.7 కోట్లు. అగ్ని క్షిపణి వేల 35 నుంచి 50 కోట్ల వరకు ఉంటుందన్నమాట. అంటే వాటి యొక్క ధర అనేది పెరుగుతూ పోతుంది. మనం ఎక్కువ ధర ఉన్నటువంటి క్షిపణులను యూజ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఇక్కడ దానివలన నష్టం అనేది ఎక్కువగా సంభవిస్తుంది అన్నమాట. ఈ లెక్కన ఒక రఫేల్ యుద్ధ విమానం ధర పెద్ద సంఖ్యలో బ్రహ్మోస్ పృథ్వీ క్షిపణులను ప్రయోగించవచ్చని తెలిసింది. అంటే ఒక్క రఫేల్ యుద్ధ విమానం ధరతో పోలిస్తే దీని ఒక్కదాన్ని యూజ్ చేయడంతో బ్రహ్మోస్ పృథ్వీ క్షిపణులను ప్రయోగించవచ్చని, మనకు మాత్రమే నష్టం లేకుండా శత్రువు పీల్చుమనవచ్చని గుర్తించాలి. ఈ చెప్పాం కదా ఫ్రెండ్స్, మానవరహిత క్షిపణులను, డ్రోన్లు కలిగిన పైలట్లను కోల్పోయే ముప్పు ఉండదు. ముఖ్యంగా ఏంటంటే పైలట్లను కోల్పోయే ముక్కు ఉండదు. ఎందుకు అంటే అవి మానవరహితమైనవి కాబట్టి మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటే అవి అక్కడ దాడి చేస్తాయన్నమాట. ఒక్కో రఫేల్, మీరేజ్, సుకోయ్ విమానాలు కూలిపోతే కలిగే మొత్తం నష్టం 1000 కోట్ల. ఒక్క రఫేల్ కూలిపోయినా కానీ, లేకపోతే మీరేజ్ యుద్ధ విమానం కూలిపోయినా కానీ, ఒక సుకోయ్ లాంటి
యుద్ధ విమానం కూలిపోయినా కానీ నష్టం అనేది వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఆ ఖర్చు అనేది గణనీయ సంఖ్యలో ఉంటుందన్నమాట. బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించవచ్చు. సో వాటన్నిటిని యూజ్ చేయడం కంటే కూడా అతి తక్కువ మోతాదులో లభించేటువంటి బ్రహ్మోస్ క్షిపణి యూజ్ చేయవచ్చు అని అంటున్నాడు. మరోవైపు స్వదేశంలో తయారైన క్షిపణులు డ్రోన్ల యుద్ధ రంగంలో అమోఘంగా పనిచేస్తే అవి తిరుగులేని ఆయుధాలుగా నిలుస్తాయి. వాటితో మనకు డబ్బు ఆదా అవుతుంది, స్వదేశీ ఆయుధ పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. అంటే ఏంటి, ఎక్కడైతే మనకి ఇవన్నీ అంటే మనం ఎప్పుడైతే డ్రోన్ వ్యవస్థను సుస్థిరంగా వినియోగిస్తామో ఆ సుస్థిరంగా వినియోగించడం వల్ల మనం చాలా వరకు కూడా అంటే ఏదైతే సంపద ఉందో సంపదని పునర్వ్యవస్థీకరించుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అంటే ఒక బ్రహ్మోస్ క్షిపణి కూలితే ఎటువంటి పరిస్థితి ఉంటుంది, అదేవిధంగా ఒక మీరాజ్ కానీ ఒక సుఖోయ్ కానీ ఇలాంటి యుద్ధ విమానం కూలితే ఎటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్, బేషాజులకు తావు లేకుండా ఆపరేషన్ సింధూర్తో మనం నేర్చుకోవాల్సిన ఆపరేషన్ సింధూర్ దేనికి వ్యతిరేకంగా జరిగింది? పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్తో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇంతకు మునుపులా ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధాలు జరగడం లేదు. భారత సాయుధ బలగాలు ప్రధానంగా ఉగ్రవాద వ్యతిరేక పోరునే నిమగ్నమయ్యాయి. ఈ తరహా పోరాటం పైన శక్తియుక్తులు కేంద్రీకరిస్తే రేపు పూర్తి స్థాయి యుద్ధమే వస్తే అందులో గెలవడానికి అవసరమైన సావధానత, సన్నద్ధత సన్నగిల్లే ప్రమాదం ఉంది. దాన్ని నివారించడానికి పూర్తి జాగరూకతతో మెలగాలి అనమాట. అంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ, ఒకవేళ కనుక ఇలాంటి తరహా పోరాటం పైనే కనుక యుద్ధాలు అనేవి సంభవిస్తే మనం కొంత సన్నద్ధతగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. యుద్ధంలో సైన్యం ఒక్కటే పోరాడదు, అంతే కదా ఫ్రెండ్స్. యుద్ధంలో సైన్యం ఒక్కటే పోరాడదు. శత్రువుపై మొదటి అంచులో సరిహద్దు భద్రతా దళాలు BSF ఉంటుంది, ITB ఉంటుంది. BSF అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, BSF అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ITB అంటే ఇండో టిబెటన్ బోర్డర్ అనమాట. ఇండో టిబెటన్ బోర్డర్ వీలు పడుతుందన్నమాట. తర్వాత సైన్యం, నౌక, వాయుసేనలు, సైబర్ రక్షణ దళాలు, అంతరిక్ష రక్షణ సంస్థలు కలిసి పోరాడతాయి. ఇస్రో, రైల్వే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా శత్రువు అటకెక్కించే పోరాటంలో మమేకమవుతాయన్నమాట. అంటే ఇవన్నీ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి, రక్షణ వ్యవస్థ కావచ్చు, వాయుసేన కావచ్చు, గగనతల వ్యవస్థ కావచ్చు, ప్రతిదీ కూడా ఇతర దేశాల యొక్క వాటిని నాశనం చేసే విధంగా పోరాడాలన్నమాట. ఇన్ని సంస్థల సామర్థ్యాన్ని ఒక్క తాటిపై తీసుకువచ్చేదే థియేటరైజేషన్ అంటే ఫైనల్గా ఏంటి అంటే, భారతదేశంలో ఉన్నటువంటి సైనిక వ్యవస్థ కావచ్చు, రక్షణ వ్యవస్థ కావచ్చు, లేదంటే వాయుసేన వ్యవస్థ కావచ్చు, ఈ గగనతల వ్యవస్థ ప్రతి ఒక్కటి కూడా అన్ని సంస్థలు కలిసి, ఇస్రో కానీ, DRDO కానీ, BSF కానీ, ఇండో టిబెటన్ బోర్డర్ కానీ, SSB సశస్త్ర సీమా బల్, ఇవన్నీ కూడా ఒక తాటి మీదకు వచ్చి తన యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకునే విధానం ఏదైతే ఉందో దాన్నే థియేటరైజేషన్ అని అంటాం. ఇక్కడ ఏంటి, థియేటరైజేషన్ అని అంటాం. త్రివిధ దళాల బలగాలు సామర్థ్యాలను ఏకీకృతం చేయడాన్నే రక్షణ పరిభాషలో థియేటరైజేషన్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది థియేటరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటి ఈ థియేటరైజేషన్ అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏం లేదు, భారతదేశంలో ఉన్నటువంటి త్రివిధ దళాలు అంటే వాయుసేన కావచ్చు, రక్షణ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా నావీ కావచ్చు, సముద్ర తీర గస్తీ కాసేటువంటి వ్యవస్థ అన్నమాట. ఈ మూడిటి కలయికను అంటే వీటి మూడింటిని ఏకం చేసి యుద్ధం చేయడమే, వీటి యొక్క సామర్థ్యాన్ని పెంచడమే, దాన్నే మనం ఏమంటామంటే థియేటరైజేషన్ అని అంటామన్నమాట. ఏంటది? థియేటరైజేషన్. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఈ థియేటరైజేషన్ అనేది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్, అన్ని పోరాట దళాలు సంస్థలు కలిసి పనిచేస్తే ఏ సందర్భంలో ఏ ఆయుధాన్ని ఏ దళాన్ని బరిలో దించాలనేది నిర్ణయించుకుంటూ ముందుకు సాగాలి. ఇందుకోసం ఉన్నత స్థాయి అధికారులు బేషాజాలకు తావు లేకుండా ఒక్క తాటిపై పనిచేయాలి. మరోవైపు ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలు దెబ్బతిన్న ఉగ్రవాదులు తమ అడ్డాలను మార్చుకొని మళ్ళీ దాడులకు ఉపక్రమించవచ్చు. వారి ఆగడాలు ఏవైతే ఉంటాయో వాటిని
పెట్టడానికి వారి ఆగడాలను గట్టుముట్లను గూఢచర్య యంత్రాంగాల సాయంతో కనిపెట్టి ఎత్తుకు పై ఎత్తులు వేయాలని ఎత్తుకు పై ఎత్తు వేయాలి, సదా అప్రమత్తంగా మెలగాలి. ఎందుకంటే ఈనాడు మనం ఒకటి కనుక చూసుకుంటే ఏం జరుగుతుంది అంటే పాకిస్తాన్ వెళ్ళేసి సౌదీ అరేబియాతోటి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా పేర్కొన్న అంశాలు ఏంటి అంటే, ఒకవేళ కనుక పాకిస్తాన్ తోటి ఏ దేశమైనా యుద్ధం తలబడితే, అంటే పాకిస్తాన్ తోటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ యుద్ధం చేయబడితే అది ప్రత్యక్షంగా సౌదీ అరేబియాతోటి యుద్ధం చేసుకున్నట్లేనన్నట్టు పాకిస్తాన్ ఈనాడు సౌదీ అరేబియాతోటి ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో ఈ ఒప్పందంలో భాగంగా భారత్ ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకంటే మన దేశం అంటే మాట మాట్లాడితే పాకిస్తాన్ భారతదేశం పైన దాడి చేయాలని చూసేటువంటి ఈ రోజుల్లో నేడు మనం ఒకవేళ భారత్పై దాడి చేస్తే ఎటువంటి పరిస్థితి వస్తుంది అనేది కూడా ఒక్కసారి మనం గమనించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఒప్పందం కూడా చాలా దురదృష్టకరమైన ఒప్పందం అని చెప్పాలి, సౌదీ అరేబియా తోటి పాకిస్తాన్ చేసుకున్నటువంటి ఒప్పందం. సో ఇది ఫ్రెండ్స్ టుడే ఆర్టికల్. ఇవాళ నేను ఆర్టికల్ ఒక్కటే చర్చించాను. కథన రంగంలో కలిసికట్టుగా అంటే మన రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకోవడానికి మనం చేయవలసినటువంటి మార్గాలు ఏంటి, ఒకవేళ భారత్ యొక్క రక్షణ రంగ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఎటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి, ఎటువంటి మెథడ్స్ని కలిగి ఉండాలి అనేటువంటి దానిపైన ఇవాళ నేను చర్చించడం జరిగింది. ఓవరాల్గా ఒకసారి చెప్పాలి అంటే ఈ రక్షణ రంగ వ్యవస్థలో మనం చేసేటువంటి ప్రతిదీ కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్గా గ్రూప్ 1కి కూడా ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ యూజ్ అవుతుంది. థియోడరైజేషన్ అంటే ఏంటి, అదేవిధంగా రక్షణ రంగ వ్యవస్థలో మనం ప్రవేశపెట్టేటువంటి బ్రహ్మోస్ క్షిపణి కానీ లేకపోతే తేలికపాటి యుద్ధ విమానాలు కానీ ఇవన్నీ కూడా మన రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయన్నమాట. ఇక్కడ మెయిన్గా ఇదేంటి అంటే గగనతల వ్యవస్థ ఏదైతే ఉందో ఈ గగనతల వ్యవస్థలో అంటే ఎక్కువ మానవ సహిత యుద్ధ విమానాల కంటే కూడా మానవ రహిత యుద్ధ విమానాలు అంటే ఏంటి, డ్రోన్స్ అనమాట. మానవ సహిత యుద్ధ విమానాలు అంటే ఫైటర్ జెట్స్ అని అంటాం, అదే మానవ రహిత యుద్ధ విమానాలు అంటే ఈ డ్రోన్స్ అని అంటాం. ఇక్కడ ఏమంటున్నారండి ఈ ఆర్టికల్ ఒకటి మానవ సహిత యుద్ధ విమానాల కంటే కూడా మానవ రహిత యుద్ధ విమానాలను వాడడం వలన ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా ఆ మరణాలను అంటే ఆ సైనికుల యొక్క మరణాలను తగ్గించవచ్చు, ప్లస్ అదేవిధంగా దానికి అయ్యేటువంటి ఖర్చును కూడా మనం తగ్గించవచ్చు. ఎందుకంటే అంటే ఫైటర్ జెట్స్కి అయ్యేటువంటి ఖర్చు కంటే కూడా డ్రోన్లకు అయ్యేటువంటి ఖర్చు అనేది తక్కువ అని చెప్పేసి ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టుడే ఆర్టికల్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కథన రంగంలో కలిసికట్టుగా కథన రంగంలో కలిసికట్టుగా అనేటువంటి ఆర్టికల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.